హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బంగారు రాజు. నేను కడియం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. మీకు తెలుసు కదా, మరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా స్టేషను, ఆ పరిసర ప్రాంతాలు మీకు చూపించాలనుకుంటున్నాను ఇవాళ. చూడండి, ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంపల్సరీ మా స్టేషన్ కోసం, మా ఊరి కోసం మీరు కామెంట్ చేయండి. కంపల్సరీ నాతో మీరేమనుకుంటున్నారో మా ఊరి కోసం కామెంట్ ద్వారా తెలియపరచండి. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేస్తాను, చూసి ఆనందించరు. కానీ ఇంకా మా ఊళ్ళో చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విశేషాలన్నీ కూడా మీకు చూపిస్తాను, మీరు చూద్దరు. కానీ కనుక నాకు సపోర్ట్ చేయాలని నేను ప్రేమతో మనవి చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా పరిసర ప్రాంతాలన్నీ కూడా మీకు చూపిస్తాను, చూద్దరు. కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కడియం అనేటప్పటికి ఈస్ట్ గోదావరిలో మంచి పేరున్నటువంటి గ్రామం మాది. కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు చూపించబోయేది మా రైల్వే స్టేషను. ఒక ట్రైన్ వస్తుంది చూడండి, ట్రైన్ పెద్దగా చూడండి. మా కడియంలో ట్రాక్ మీద ఎంత స్పీడ్గా వెళ్తుందో ఇంకా చూపిస్తాను మీకు. చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ చాలా స్పీడ్గా వెళ్ళింది. ఒక పక్కన ఆగి ఉన్న ట్రైన్ ఒకటి ఉంది, ఇది ట్రాలీ అంటారు దీనిపైన అధిక బరువులు, ఐరన్కి సంబంధించి ఇంకా ఏవైనా వస్తువులు దీని మీద ట్రావెల్ అవుతూ ఉంటాయి. చాలా పెద్దది ట్రైను. ఆ ట్రైన్ కూడా చూపిస్తాను మీకు చివరి దాకానే. ఒక ట్రాక్, ఇది పక్క ట్రాక్ అనమాట అండి. ఇది ఒక కడియం బోర్డు చూసారు కదా, కడియం ట్రాక్ చూపిస్తున్నాను. దాని పక్కనే చుట్టూ గోడ కట్టి ఉంచారు. అక్కడ కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక చూపించేది పాత స్టేషన్ అండి. ఇది ఇప్పుడు కొత్తగా స్టేషన్ కట్టారు, అది చూపిస్తారు మీకు ఎదురా. ఇది ముందు ఉండేటువంటి స్టేషను, ఓల్డ్ స్టేషన్ ఇది. ఈ ట్రాక్ అంతా ఎదరికి వెళ్ళిపోతే అక్కడ మీకు కొత్త స్టేషన్ కనబడుతుంది. దగ్గరలోనే ఇదంతా కూడా ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేసేటువంటి షెడ్ ఇది. ట్రైన్ కోసం వెయిట్ చేయడానికి షెడ్. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఇటువైపుకి ఎవరు రాలేదు, స్టేషన్లో కూర్చున్నారు అందరూ కూడా. చూపిస్తాను వాళ్ళు మీకు. ఇప్పుడు 8 గంటలకి తిరుమల ట్రైన్ వస్తుందంట. చూడండి, ఆ మధ్యలో ఉన్నట్టు పువ్వుల మొక్క చూడండి ఎంత చక్కగా ఉందో, అందంగా, అద్భుతంగా ఉంది. పువ్వులన్నీ చూపిస్తాను మీకు. ఎల్లో కలర్స్లో చాలా అందంగా ఉంది కదా. చూడండి, గుత్తులు గుత్తులుగా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇంకా గుత్తులు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఓకే, వెరీ నైస్, చాలా బాగుంది. చూడండి, గుర్తు చూడండి ఎంత బాగుందో. ఇంకా చూడండి, వెరీ నైస్. తర్వాత ఆ ట్రాక్ అంటే ముందుకు వెళ్ళిపోతే ఇవన్నీ కూడా వెయిటింగ్ చైర్స్. ఇంకా ఎదరికి వెళ్ళవచ్చు. ఎదరికి వెళ్ళిన తర్వాత మరలా ట్రాక్ చూపిస్తాను మీకు. ట్రాక్ చూడండి, అది కనిపించేదే కొత్త స్టేషన్ అనమాట అండి. ఇదే కట్టి ఒక 4 ఏళ్ళు ఎంత అవుతుంది. ఇది 4-5 ఏళ్ళు అవుతుంది దగ్గరగా. ఇది మళ్ళీ పాత స్టేషన్ చూపిస్తాను చూడండి. దానికి దీనికి ఎంత దూరం కాదు, దగ్గరే. అది ఇదేమో పాత స్టేషను షెడ్. గతంలో అక్కడ ఉండేదన్నమాట అండి. ఇప్పుడు సామాన్లు పెడుతున్నారు.
ఆ ఎగుమతులు దిగుమతులు అయ్యే సామాన్లు ఉంటాయి అక్కడ. కొంతమంది అక్కడ పనిచేసేవాళ్ళు అక్కడ కూర్చుని ఉన్నారు. అదే మా కడియం రైల్వే స్టేషను. మళ్ళీ కొత్త స్టేషన్ దగ్గరికి వస్తున్నాం మనం. ప్రయాణికులు నిలబడి చూస్తున్నారు ట్రైన్ కోసం. అక్కడ కూర్చున్న లేడీస్ అంతా కూడా ట్రైన్ కోసం వెయిటింగు. టికెట్లు తీసుకుని వీళ్ళంతా కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ గోడ చివరి వరకు కట్టారండి. స్టేషను ఇంచుమించు దగ్గరగా మరి 1 కిలోమీటర్ ఉంటుంది అలాగా. ఇదిగో ఇది ఆగున్న గూడ్స్ ట్రైన్, ఇది పాత ట్రైను. అలా చివరి వరకు చాలా వరకు ఉంది. ఇదిగోండి ఇదేమో ఫ్లైఓవర్ కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పక్క నుంచి ఈ పక్కకు రావడానికి నెంబర్ 1 ప్లాట్ఫామ్ నుంచి నెంబర్ 2 ప్లాట్ఫామ్ మీదకి రావడానికి కడుతున్నారు. ఎందుకంటే ఇట్ల నుంచి వెళ్ళడం మరి సేఫ్టీ కాదు కదా, అందు గురించి అవి కట్టడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్. మీకు చూపిస్తాను ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. మా కడియం రైల్వే స్టేషన్ అండి ఇది. చాలా కొత్తగా ఇప్పుడు కొంత అమౌంట్ కూడా ఇక్కడ రావడం జరిగిందన్నారు. గవర్నమెంట్ వారు విడుదల చేశారట. కొన్ని ఇంకా ఎక్కువ ట్రైన్లు ఆగడానికి అవకాశం ఉంది. ఈ వర్క్ అంతా కూడా పుష్కరాల కోసం మరి రెడీ అవుతుంది కడియం రైల్వే స్టేషన్. ఇంకా ముందుకెళ్తే ఇగో ట్రాకులు చూడండి. అటువైపు ట్రాకు, ఇటువైపు ట్రాకు. ఇదేమో నెంబర్ 2 ప్లాట్ఫామ్. చూడండి అదంతా గోడ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా చివరికి ఉంది. చివరి దాకా కడుతున్నారు. ఇదిగో స్టేషన్ ఇదే చూపించాను కదా ఇందాక. ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు టికెట్లు తీసుకుని. ఇప్పుడు తిరుమల వస్తుందంట 8 గంటలకి. తిరుమల నుంచి వైజాగ్ వెళ్తుంది ట్రైన్. అది వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. నేను ఇక్కడ ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడాను. వైజాగ్ వెళ్ళడానికే ఉన్నారు. కొంతమంది అనకాపల్లి దిగుతారట. అనకాపల్లి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎక్కువ. అనకాపల్లి వైజాగ్ వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కడియం స్టేషన్ నుంచి. చూడండి ఫ్రెండ్స్, మరి మా స్టేషన్ చూసారా? మీరు ఎప్పుడైనా మరి కడియం స్టేషన్లో ట్రైన్ ఎక్కారా? ఎక్కితే కామెంట్ చేయండి. మేము చూసాం గతంలో గుర్రపు బండ్ల మీద వెళ్ళేవారు. ఇక్కడి నుంచి గుర్రపు బండ్ల మీద కడియము, ఇలా జేగురుపాడు, పాలెం చుట్టుపక్కల ప్రాంతాలకే ఇక ట్రైన్ దిగిన వాళ్ళందరూ కూడా గుర్రపు బండ్ల మీద ప్రయాణం చేసి మేము చూసాం. ఇప్పుడంటే ఆటోలు వచ్చాయనుకోండి. మీరు ఎప్పుడైనా ఇక్కడ ట్రైన్ దిగి గుర్రపు బండి మీద వెళ్ళారా? కామెంట్ చేయండి. లేదంటే ఆటోలో వెళ్ళారా? మీరు కామెంట్ చేయండి. ఇంకా ముందుకు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా వెయిటింగ్ చైర్స్. స్టేషన్ దగ్గర నిలబడ్డ జనం, ప్రయాణికులు. ఇంకా మీకు ఎదురుగా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇదిగో ట్రైన్ వస్తుందని వాళ్ళకి చెప్పడం ద్వారా మరి అటువైపు నుంచి స్టేషన్ నుండి నెంబర్ 2 ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నారు ప్రయాణికులు. ముందుగానే మరి ఎక్కడ భోగి ఎక్కాలో ఆ భోగి కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో. ఇప్పుడు వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎక్కడానికి